హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వంకాయ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీని ఇలా చేతితో కొట్టాలి. ఆ తర్వాత కొంచెం పిండి వేసుకోవాలి. ఆ తర్వాత దంచుతూనే ఉండాలి. రొట్టె ఒక 30 సెకండ్స్ వరకు దంచాలి ఫ్రెండ్స్. దంచిన తర్వాత దంచుతూనే ఉండాలి. ఇప్పుడు అది పెద్దగా మళ్ళీ కొంచెం పిండి కింద వేసి దంచాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్ షేప్ వచ్చినప్పుడు ఆ పెనం వేయాలి. చూడండి ఇలా వస్తుంది మనకి. దీని తర్వాత చపాతీ తీసుకొని ప్యాన్ మీద వేయాలి. ప్యాన్ మీద పెట్టి చేత్తో తర్వాత ఒక గుట్ట తీసుకొని నీళ్ళు అద్దిన తర్వాత దాన్ని వేయాలి. అప్పుడైతే మనకి పిండి అలా బాగా అవుతుంది. ఈ టైం మనకు బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మావాడు కొంచెం తెలియని పిల్లోడు. ఇలా చేసిన కాసేపు అది హోల్స్ రాకుండా చేయాలి. కాసేపు కొంచెం హీట్ కావాలి అది. ఆ తర్వాత అలా తిప్పాలి. మీ ఇంట్లో ఏది ఉంటే వుడ్ అయినా స్టీల్ అయినా తిప్పాలి. ఇలా పైకి తర్వాత దాన్ని చూసి బాగుందా లేదా చూసి తిప్పాలి. ఇలా వస్తుంది. వెనకాల అయితే బాగా వస్తుంది. దట్ ఈస్ డస్ట్. అలా పూజాలి. వంకాయ కర్రీ చూపి ఇప్పుడు ఇది బాగా అయినాక తీసేసి మళ్ళీ 2-3 టైమ్స్ ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత అప్పుడు ఇది చాలా బాగా హీట్ అయి బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. బబుల్స్ వస్తాయి. బెలూన్ ఎలా ఊదుతుందో అట్లా వస్తుంది. తర్వాత మనం చేతితో అట్లా అనాలి. కాలుతుంది ఫ్రెండ్స్. చెయ్యి అట్లా పడితే వీడి లెక్క పడితే చెయ్యి కాలుతుంది. ఇలా అయిపోతుంది. అప్పుడైతే మనకి చాలా రోటీ అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. టైం ఎంత ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వంకాయ కర్రీ చూపిస్తాం. బ్రింజల్ కర్రీ. పప్పు ఇదే ఫ్రెండ్స్.